అధికారులు వచ్చారా మీ దగ్గర చెల్లె? ఇంతకు ముందు మీకు రేషన్ కార్డు ఇవ్వలే, అధికారులు అయితే వచ్చారా మీ దగ్గరికి? ఒక్క అనాథరైజ్గా నువ్వు లీస్ట్ రాసి పెట్టుకో, రాసి పెట్టుకో. నాకు 20% 5 బడ్జెట్ అట్లా లేవలేదు, బాగా తెచ్చి కట్టలేము. 5 బడ్జెట్ కట్టలేదు ఇల్లు ఎవరైనా కట్టి చెప్పు, వీళ్ళకి ఎక్కడికి నేను చెప్తాను. ఇల్లు తీసిపెట్టు. ఈ 10 ఏళ్లలో మీకు ఒక ఇల్లు బొల్లు ఇయ్యలే. లిస్టులు ఉందా? లిస్ట్ ఏడ పెట్టుకున్నావు మరి? ప్రింట్ తీసుకోవాలి, ప్రింట్ తీసుకోవాలి. వాస్తవమే, అప్పుడు ఆయన మున్మార్ తప్పిండు, కానీ మున్మార్ తప్పిండు మా దగ్గరకు వచ్చిండు కూడా ఇస్తాం తల్లి. మల్మన్ పెదమాజీ ఇక్కడ మళ్ళీ సెక్రటరీ ఎక్కడ లేదు? ఇంతకు ముందు మేమే ఇచ్చినాం ఇల్లు వాస్తవానికి. మళ్ళీ మన ఉన్నదని రాసిండ్రా? ఇప్పుడు లిస్టులు ఉందా మీరు? ఉందా లేదా? అర్థమైందా? అప్పటిలాగా ఎవడంతా ఆడు గుంజుకోండికే లేదు. ఇది పెట్టినాం కదా, భూమాతలు పెట్టినాం, అది కూడా ఇట్లాంటి వాళ్ళది ఇండ్లు మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు మా ఇంటి దగ్గరకే వచ్చి ఇస్తుండ్రు, ఇల్లు కూడా ఇస్తామని అన్నారు. అయితే ఏం కనవలేదు, ఇప్పుడే కనిపిస్తుంది. ఇంటికి వచ్చి రాసుకోవడం వల్ల మంచిగానే ఉంది. ఫ్రీ కరెంట్ బిల్లు నేను అడుగుతా దాని గురించి. ప్రభుత్వం రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాపాలన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ పేద ప్రజలను పూర్తి స్థాయిలో సంక్షేమం అందించి ఏదైతే ఎన్నికలలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలో మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. కాబట్టి మొట్టమొదటిగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న కుటుంబాలను సంక్షేమంలో అందియాలనే ఒక సదుద్దేశంతోనే 6 గ్యారంటీలలో మొట్టమొదటి గ్యారంటీ మహిళలకు ఉచిత బస్ పాస్ ఫ్రీ. మీ పేరేం పేరు చెల్ల? రాధిక. బస్ ఎక్కితే ఎవరన్నా బస్ పాస్ ఫ్రీ ఇచ్చిరా? ఇవ్వలేదా? చూడండి, బస్ పాస్ ఫ్రీ ఇస్తున్నాం. రెండవది సిలిండర్ 1200 ఉన్న సిలిండర్ 500 సబ్సిడీ ఇస్తామని చెప్తున్నాం. 500 పడుతుంది కదా చెల్లె? పడుతుందా? నిజం చెప్తలే, పడుతుంది. మూడవది గృహజ్యోతి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినాం. ఈ మిమ్మల్ని ఎవరైనా అడుగుతురా చెల్లె? బిల్లు అడుగుతలేరు. 200. ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వడం జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రాష్ట్రంలో ఇంకా ఈ పథకాలే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం. ఇందిరమ్మ రాజ్యంలో గత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఈ యొక్క మొదలగూడెం కాలనీ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇళ్ల స్థలాలు ఇచ్చినాం. ఈ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలకు మీ పేరెంత రాధిక గారు చెప్తున్నట్టుగా నేను ఇక్కడ సర్వే సడన్ గా పర్యవేక్షించడం జరుగుతుంది. నేను ఎంపీడీఓ గారు కలిసి రావడం జరిగింది. సర్వే ఎట్లా చేస్తున్నారు, ఇంటింటి సర్వే ఎలా చేస్తున్నారు, లబ్ధిదారులను ఎలా కలుస్తున్నారని సడన్ గా ఇక్కడికి రావడం జరిగింది. మొదలగూడెం మరి రాధికను కలవడం జరిగింది. రాధిక చెప్తుంది ఏంటంటే, అన్నా ఎప్పుడు అధికారులు మా ఇండ్ల చుట్టూ రాలేదు, మేము మొక్కము తిరగని కడప లేదు, తిరగని నాయకుడు లేడు, ఎప్పుడు రేషన్ కార్డు రాలేదు, ఇల్లు రాలేదు. ఇలా మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఇవాళ నాకు ఒక ఇల్లు వచ్చింది, నాకు ఒక రేషన్ కార్డు వచ్చింది. ఇంటికాడికి వచ్చే అధికారులు దాన్ని విచారించి నాకు లబ్ధిదారుగా ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిరుపేద ఇలా మొదలగూడెంలో కూడా నాకు నిజంగా జాబ్ కార్డులు కలిగి ఉన్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. 8 మందికి ఈడ ఒక ఇందిరమ్మ ఆత్మగౌరవం కింద ఇలా ఉపాధి పథకం ఎవరైతే జాబ్ కార్డులు ఉన్నాయో వారికి 8 మందికి వచ్చినట్టు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా ఈ మండలంలో కొద్దిగా
పని కల్పించే దాంట్లో ఎన్ఆర్జీఎస్ లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇవాళ అట్టడుగు స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఇటువంటి నిరుపేదలు బతకాలంటే కష్టం అని చెప్పి ఉపాధి హామీ పథకం తెచ్చి కూడా వారికి 2 పూటల భోజనం పెట్టాలని ఒక సదుద్దేశంతోనే ఉపాధి హామీ పథకం తేవడం జరిగింది. ఈ 10 ఏళ్లు దాన్ని నిర్వీర్యం చేసి ఇబ్బందులు పెట్టి పనులు చేసే పైసలు ఇవ్వకుండా ఇంకా కొంత దోసుకోవడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి అట్లా కాకుండా మళ్ళొక్కసారి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ భూమి ఉన్న వాళ్ళకేమో రైతు భరోసా, భూమి లేని వాళ్లకు నిరుపేదలకు అందరూ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మగౌరవం కింద 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా మహిళలంతా సంతోషంగా ఉన్నారు. నేను దాదాపు అప్పారెడ్డిగూడెం పోయినాం, ఇల్రపల్లి పోయినాం, మామిడిపల్లి పోయినా ఇదే మొదలగూడెం కూడా రావడం జరిగింది. ఇవాళ వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. ఇది పేదల ప్రభుత్వం. ఇలా ప్రభుత్వమే మా ఇంటికాడికి వచ్చింది, మమ్మల్ని ఆలోచించింది, మా బాధలు వింటా ఉన్నారు, మా బాధలు పట్టించుకుంటున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి మేము కూడా 10 ఏళ్ల యొక్క శని, 10 ఏళ్ల యొక్క దరిద్రాన్ని రూపుమాపాలంటే మాకు కూడా ఇది ఒకటే సంవత్సరం అయింది, ఇంకా సమయం ఉంది. పూరగా అంటే ఇది ఒక పేదల ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం అనబడుతుంది. ఇలా రాష్ట్రంలోనేమో ఒక కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం దాచుకొని కనక వర్షం కురిపించుకున్నారు. అదే ఎమ్మెల్యేలు, గత ఎమ్మెల్యేలు కూడా నియంత్రితంగా వాళ్ళు పరిపాలించుకొని వాళ్ళు ధనార్జనమే వాళ్ళు అధికారంగా భావించారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని. కాబట్టి పేదలను పట్టించుకోలేదు ఎవరు. కాబట్టి ఈ ప్రాంతంలో కొందరు దుర్మార్గులు, నికృష్టులు, నియంత్రణ పాలన, దౌర్జన్యం, దుర్మార్గాలు అన్ని చేస్తా ఉన్నారు కొందరు. కాబట్టి వారికి మెల్లమెల్లగా చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. పేదలు ఇప్పుడు ఆమెను అడిగింది, ఏమంది పద్మ అడిగింది, ఆడ ఏమన్నది, అన్న శంకరన్న వస్తే ఒక మార్పు వస్తుందని అన్నాను. అందుకే మార్పు రావడానికే నేను నిరంతరం ఈ పేదల గురించి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి భయపడవద్దు పద్మ గారు.